కేడబ్ల్యూడి టూ ముందు పేలవ వాదన వినిపించడం ద్వారా కృష్ణా జలాల్లో ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి అన్యాయం జరగబోతుంది అని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వానికి వాన్ చేసుకుంటూ సుదీర్ఘ లేఖ రాసినటువంటి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లేఖలో తన రెండో భాగంలో మరో కీలక అంశాన్ని కూడా ప్రస్తావించారు. రాయలసీమ ప్రాంతానికి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ పేలవ వాదనల ద్వారా ఏ విధంగా అన్యాయం జరగబోతుంది అని చాలా కీలకం. సో రాయలసీమ ప్రాంతానికి అన్యాయం అని చెప్పి తన లేఖలో ప్రత్యేకంగా ఒక హెడ్డింగ్ పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, రెండు రాష్ట్రాల సంయుక్త ఆజమాయిషులో ఉన్న శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టుల నిర్వహణ, వాటి నుంచి నీటి లభ్యత వంటి అంశాలకు సంబంధించి ప్రభుత్వ పక్షాన కేడబ్ల్యూడిటి 2 వద్ద ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ను చూస్తే దేశంలోనే కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు తీవ్ర అన్యాయం జరుగుతున్న విషయం స్పష్టమవుతూ ఉంది. రాష్ట్రంలో కరువు ప్రాంతాలైన రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించేలా ప్రభుత్వం పలు ప్రాజెక్టులు అంటే తెలుగుగంగ 29 కృష్ణా తెలుగుగంగ అంటే కృష్ణా 29 టీఎంసీలు, పెన్నా 30 టీఎంసీలు, గాలేరు నగరి 38 టీఎంసీలు, హంద్రీనీవా 40 టీఎంసీలు, వెలిగొండ 43.5 టీఎంసీలు. సో ఈ మేరకు పలు ప్రాజెక్టులు చేపట్టింది. మిగులు జలాలపై ఆధారపడి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 దశాబ్దాలుగా తెలుగుగంగకు, హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు 12 ఏళ్లుగా నీటి విడుదల జరుగుతోంది. మిగులు జలాలపై ఆధారపడి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 3 దశాబ్దాలుగా తెలుగుగంగకు, మిగిలిన హంద్రీనీవా, గాలేరు నగరి ప్రాజెక్టులకు 12 ఏళ్లుగా నీటి విడుదల జరుగుతోంది. వెలిగొండ ప్రాజెక్టులో మొదటి దశ దాదాపు పూర్తయింది. ప్రాజెక్టు రెండో దశలో శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని నల్లమల సాగర్కు తరలించాల్సి ఉంది. ఇక కేడబ్ల్యూడిటి 2 ముందు ఏకే గోయల్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం శ్రీశైలం ప్రాజెక్టు నుంచి తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీటి విడుదల ప్రశ్నార్థకమే అవుతుంది. అంతేకాకుండా కేడబ్ల్యూడిటి 1 అంటే బచావ్ ట్రిబ్యునల్ ఆదేశాలు అమలులో ఉన్నంతకాలం 2 రాష్ట్రాల సంయుక్త ఆజమాయిషీలో ఉన్న శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల్లో లభ్యమయ్యే నీటిలో తొలి ప్రాధాన్యం తాగునీటి అవసరాలకు ఇస్తారు. ఒకవేళ సాగునీటి అవసరాలకు నీటి లభ్యత తక్కువగా ఉంటే కేడబ్ల్యూడిటి 1 కేటాయించిన నీటిలో ఆయా ప్రాజెక్టులకు పైన ప్రపోర్షనల్గా నీరిస్తారు. ఒకవేళ తాగునీరు, సాగునీరు అవసరాలకు మించి నీరు అందుబాటులో ఉంటే, తాగునీరు అవసరాలకు మించి నీళ్ళు కనుక అందుబాటులో ఉంటే శ్రీశైలంలో 60 టీఎంసీలు, నాగార్జున సాగర్లో 90 టీఎంసీల నీటిని భవిష్యత్తు అవసరాల కోసం నిల్వ చేస్తారు. అలా ఉన్న నీటినే తెలుగుగంగ, గాలేరు నగరి, హంద్రీనీవా, వెలిగొండ, కల్వకుర్తి, నెట్టెంపాడు ప్రాజెక్టులకు విడుదల చేస్తారు. ఇదంతా రాష్ట్ర పునర్విభజన చట్టంలోని 11వ షెడ్యూల్లో దాని ప్రకారం జరుగుతుంది. అయితే గత 6 సంవత్సరాలలో కృష్ణా నదిలో కొనసాగుతున్న వరద పరిస్థితి చూస్తే జూలై, ఆగస్టులో మొదలయ్యే వరద శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల ప్రాజెక్టులు నిండడంతో పాటు విజయవాడ, ప్రకాశం బ్యారేజీ వద్ద కొంత నిల్వకే సరిపోతుంది. ఏ ఏడాది కూడా అవసరాలకు మించి వరద రాలేదు. ఈ నేపథ్యంలో కృష్ణానదిలో మిగులు జలాలు తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు విడుదల చేసే అవకాశం ఏమాత్రం ఉండని పరిస్థితి కనిపిస్తుంది. కేడబ్ల్యూడిటి 1 కేటాయించిన 811 టీఎంసీల్లో శ్రీశైలం, నాగార్జున సాగర్ రిజర్వాయర్లలో 150 టీఎంసీల నీరు నిల్వ చేసిన తర్వాత మిగిలిన ప్రాజెక్టులకు నీటి విడుదల దాదాపు అసాధ్యమని స్పష్టమవుతూ ఉంది. మరోవైపు పోలవరం కుడి కాలువ ద్వారా
80 టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు మళ్లించడం వల్ల ఆంధ్రప్రదేశ్కు అదనంగా 45 టీఎంసీల కృష్ణా జలాలు అందుబాటులోకి వస్తాయి. కాగా అన్ని రాష్ట్రాలకు 2130 టీఎంసీల నీటి కేటాయింపు తర్వాతే తెలుగుగంగ, హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టులకు నీరు విడుదల చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం రాయలసీమ ప్రాజెక్టులకు అన్యాయం చేయడమే. నిజానికి రాయలసీమ ప్రాజెక్టుల విషయంలో తొలి నుంచి టీడీపీ వైఖరి దారుణం. ఏనాడు ఆ ప్రభుత్వం అక్కడి ప్రాజెక్టులను పట్టించుకోలేదు. 1995లో మీరు అంటే చంద్రబాబు నాయుడు గారికి జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లేఖ కదా ఇది. 95లో మీరు అంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 96లో లోక్సభ ఎన్నికలు జరిగినప్పుడు జాతీయ స్థాయిలో కూటమి అయిన యునైటెడ్ ఫ్రంట్కు మీరు కన్వీనర్గా ఉన్నారు. ఆ ఎన్నికల తర్వాత శ్రీ హెచ్డి దేవేగౌడ ప్రధానమంత్రి అయ్యారు. అప్పుడు ఆయన తన రాష్ట్రానికి ప్రయోజనం చేకూర్చేలా కర్ణాటకలో కృష్ణా నదిపై ఉన్న అల్మట్టి డ్యామ్ ఎత్తును 519.6 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచే పని మొదలుపెట్టారు. దీనివల్ల డ్యాంలో 100 టీఎంసీల అదనపు నిల్వ సామర్థ్యం ఏర్పడుతుంది. అది మన రాష్ట్ర ప్రయోజనాలను తీవ్రంగా దెబ్బతీస్తుంది అంటూ అక్కడి రైతులతో పాటు విపక్షాలు ఎంత ఆందోళన వ్యక్తం చేసినా మీరు ఏమాత్రం పట్టించుకోకుండా పెడచెవిన పెట్టారు. ఆ తర్వాత 2000 సంవత్సరంలో బచావత్ ట్రిబ్యునల్ గడువు ముగుస్తూ ఉండడంతో కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేసే అవకాశం ఏర్పడింది. ఆ నేపథ్యంలో వెంటనే పెండింగ్లో ఉన్న సాగునీటి ప్రాజెక్టుల పనులు మొదలు పెట్టాలన్న డిమాండ్ అన్ని వర్గాల నుంచి వచ్చింది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాకు మేలు చేసేలా హంద్రీనీవా, గాలేరు నగరి, వెలిగొండ ప్రాజెక్టుకు తెలంగాణ ప్రాంతంలోని నెట్టెంపాడు, కల్వకుర్తి, భీమా ఎత్తిపోతల పథకం, శ్రీశైలం ఎడమగట్టు కాలువ అంటే ఎస్ఎల్బిసి అంటారు, ఈ ప్రాజెక్టులు చేపట్టాలన్న డిమాండ్స్ వచ్చాయి. కానీ మీ ప్రభుత్వం అవేమీ పట్టించుకోలేదు. సాగునీటి రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో అవన్నీ పునాది రాళ్లకే పరిమితమయ్యాయి. అప్పుడు కేవలం మీ ప్రభుత్వ నిర్లక్ష్య కారణంగానే బ్రజేష్ కుమార్ ట్రిబ్యునల్ కూడా అల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచుకునేందుకు కర్ణాటక ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఆ ఆదేశాన్ని సవాల్ చేస్తూ నాడు ఉమ్మడి రాష్ట్రంలో 2010లో అప్పటి ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. అనంతరం 2014లో రాష్ట్ర పునర్విభజన అనంతరం ఏర్పడిన టీడీపీ ప్రభుత్వం హైదరాబాదులో ఓటుకు నోటు కేసులు అడ్డంగా దొరికిపోయి రాత్రికి రాత్రి అక్కడి నుంచి పారిపోయి వచ్చింది. అంతేకాకుండా ఆ కేసు నుంచి బయటపడేందుకు కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కును కూడా తాకట్టు పెట్టారు. ఆ తర్వాత కృష్ణా బోర్డు పరిధులు నిర్ధారించే వరకు 2 రాష్ట్రాలకు చెందిన శ్రీశైలం ప్రాజెక్టు నిర్వహణ బాధ్యతను తెలంగాణకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. దీంతో శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంతో పాటు పులిచింతల పవర్ ప్రాజెక్టును కూడా 2014లో తెలంగాణ ప్రభుత్వం తమ ఆధీనంలోకి తీసుకుంది. అందుకు ఆ 2 తమ భూభాగంలో ఉన్నాయన్న కారణం చెప్పింది. ఇంకా దారుణమైన విషయం ఏమిటంటే నాగార్జున సాగర్ కుడి కాలువ రెగ్యులేటర్ ఆంధ్ర భూభాగంలో ఉన్న దాన్ని కూడా తెలంగాణ ప్రభుత్వం తమ ఆధీనంలోకే తీసుకుంది. ఎంత జరిగినా దేన్ని మీ ప్రభుత్వం అడ్డుకోలేకపోయింది. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్కు చాలా అన్యాయం జరుగుతున్న అప్పటి మీ ప్రభుత్వం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడడంతో కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, రాష్ట్ర వాటాపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో కృష్ణా జలాల కేటాయింపు, వినియోగంలో
తమకు చాలా అన్యాయం జరుగుతోందని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఆ నేపథ్యంలోనే కృష్ణా జలాల కేటాయింపునకు సంబంధించి కృష్ణా బోర్డు దాని పరిధి విధి విధానాలను ఖరారు చేస్తూ జూలై 15, 2021 కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. మరోవైపు హంద్రీనీవా, గాలేరు నగరి, వెలుగొండ, తెలుగుగంగ ప్రాజెక్టులను 11వ షెడ్యూల్లో గుర్తిస్తున్నట్లు కూడా ప్రకటించింది. వీటన్నింటి సాధన కోసం నాటి వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసింది. కృష్ణా నది జలాలపై హక్కు, వాటి వినియోగంలో ఎక్కడా రజీ పడకుండా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసింది. ఇప్పుడు టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం కూడా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు అదే చిత్తశుద్ధితో పనిచేయాలని కోరుతున్నాం. బచావ ట్రిబ్యునల్ నాడు కృష్ణా నికర జలాల్లో కేటాయించిన 512 టీఎంసీల నీటిలో 1 టీఎంసీ నీరు మనం కోల్పోయినా అందుకు టీడీపీ ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఇలా ఉండగా KWDT2 ఎదుట రాష్ట్రాల వాదనలు కొనసాగుతుండగానే కృష్ణా జలాలు అత్యధికంగా వినియోగించుకునేలా ఇప్పుడున్నవే కాకుండా అదనంగా కూడా నీరు నిల్వ చేసుకునే విధంగా రిజర్వాయర్లు నిర్మించాలన్న స్పష్టమైన ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేస్తూ సెప్టెంబర్ 16, 2025 జియో MS నంబర్ 34 విడుదల చేసింది. అంతేకాకుండా కృష్ణా నదిపై ఇప్పటికే ఉన్న పథకాలు, పురోగతిలో ఉన్న పథకాల అనుసంధానానికి సంబంధించి DPR సిద్ధం చేయాలని కూడా తెలంగాణ ప్రభుత్వం నిర్దేశించింది. మరోవైపు అదే రోజు అంటే సెప్టెంబర్ 16, 2025 అదే రోజు అటు కర్ణాటక ప్రభుత్వం కూడా అల్మట్టి డ్యామ్ ఎత్తు 519.16 మీటర్ల నుంచి 524.25 మీటర్లకు పెంచడం వల్ల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది కాబట్టి అందుకు అవసరమైన 133,867 ఎకరాల భూసేకరణకు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. కృష్ణా జలాలపై రాష్ట్ర హక్కు, ఆ నీటి వినియోగంలో మన ప్రయోజనాలు కాపాడడంలో మీ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యం, అలక్ష్య ధోరణి వల్లే పొరుగు రాష్ట్రాలు ఆ విధంగా చురుకుగా వ్యవహరిస్తున్నాయి. ఇది మన రాష్ట్రానికి తీరని అన్యాయం చేయనుంది. ఈ పరిస్థితుల మధ్య రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన అవసరాన్ని మళ్ళీ ఒకసారి మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను. గతంలో మీరు ఎప్పుడు అధికారంలో ఉన్న రాష్ట్రం తీవ్ర అన్యాయానికి గురైంది. తిరిగి ఈరోజు అదే పరిస్థితి ఉత్పన్నమవుతోంది, అదే సమస్య ఎదురవుతోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో మీరు రజీ పడతారన్న అభిప్రాయం అందరిలో బలంగా వ్యక్తమవుతోంది. వీటన్నింటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల సాగునీటి అవసరాలు తీరేలా నీటిలో మన హక్కైన వాటా కోసం మీరు చిత్తశుద్ధితో పనిచేయాలని, ఆ విధంగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని కోరుతున్నాను. ఇట్లు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి రాసిన సుదీర్ఘ లేఖలో ఇది ఇంకో భాగం.